24వ తేదీన సోలార్ ప్రాజెక్ట్ వస్తోంది ఎన్పికుంట ఏరియాలో అని చెప్పి అన్నప్పుడు అఖిలపక్షం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ధర్నా చేయడం జరిగింది ఎన్పికుంటలో. రైతులకు అన్యాయం జరుగుతోంది, మాకు ఈ ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ వద్దు, ఈ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా రైతులకు నష్టం జరుగుతోంది, న్యాయం జరగదు అనే ఉద్దేశంతో అఖిలపక్షంతో కలిసి మేము ధర్నాలు చేశాం. రైతులము నాయకులము అందరు కలిసి ధర్నా చేశాం. తమరికి ప్రజల పక్షాన పోరాటాలు చేసినా, ప్రజలకు అన్యాయం జరిగేటప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు, హేళనగా మాట్లాడేది కూడా నేర్చుకున్నారు మీరు. అవునయ్యా, ఆ ప్రాంతంలో పట్టా భూములు తక్కువ ఉన్నాయి, అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ పొద్దుడు కూడా వందల సంవత్సరాల నుండి రైతులు వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ హక్కుగా వాళ్ళది ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర నుండి ఈ పొద్దుడు కూడా పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకోలేని ఇంత హీన పరిస్థితుల్లో రైతులు ఉన్న వాళ్ళు మీరు ఇప్పుడు సోలార్ ప్లాంట్ పెడతాం, ఇక్కడ ఇది ప్రభుత్వ భూమి, మేము ఆక్యుపై చేస్తాము, ఇక్కడ సోలార్ ప్లాంట్ పెడతాము, మీకేమీ డబ్బులు ఇవ్వము అని చెప్పినప్పుడు ఇలా కాదు, మాకు సోలార్ పవర్ ప్లాంట్ వద్దు అని చెప్పి మేము అడిగితే అది తప్ప? పశుగ్రాసం దొరకదు అని, మాకు పశువులు ఉన్నాయి కాబట్టి పశుగ్రాసం దొరకదు అన్నాం. ప్రభుత్వ భూములు నమ్ముకొని మీరు పశువులు పెట్టుకున్నారంటే మీరు ఒకసారి వ్యవసాయం చేస్తే నీకు అర్థమవుతుంది. కందుకుంట వెంకటప్రసాద్ గారు, ఎక్కడైనా పల్లెల్లో పంట పొలాల్లో మేపరు పశువుల్ని, ప్రభుత్వము గ్రామ కంటాలు ఉంటాయి, ఆ భూములలో తీసుకొని పోయి లేదా గట్లమ్మడో పశువుల్ని మేపుకుంటారు. ఈరోజు మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి ప్రభుత్వ భూములు ప్రైవేట్ ల్యాండ్లు అన్నీ లీజుకి తీసుకొని మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెడితే మా పశువులకు ఇబ్బంది అవుతుందని చెప్పటం తప్ప? అయినా నువ్వేంది ఆత్మహత్యలేని చేసుకొని మీరు ఊరు వేసుకోండి, మాకు సంబంధం లే, ప్రభుత్వం తన పని తను చేసుకుంటుంది అంటున్నారా మీరు? దీనికోసమేనా మీకు ప్రజలు 5 మార్లు కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చింది? 5 మార్లలో 1 మారు మిమ్మల్ని గెలిపించింది. ఇలాంటి గెలిపించిన రైతుల్ని మీరంత హేళనగా మాట్లాడతారా మీరు? ఎప్పుడైనా నీకు వ్యవసాయం చేసింటే తెలుస్తుందా? నీకు వ్యవసాయం చేయలే, ప్రజల యొక్క బాధలు నీకు అర్థం కాదు, వ్యవసాయదారుని రైతు యొక్క బాధలు నీకు అర్థం కాదు. ఎప్పుడైనా కష్టపడి పని చేసి సంపాదించుంటే నీకు అర్థమైండు. మనకు కష్టం తెలియదు కదా. మనము రాజకీయాల్లో ఉండి మనకు ఒక ఫ్యాక్టరీ లేకపోయా, 1 ఎకరా భూమి లేకపోయా, ఒక ఉద్యోగం లేకపోయా, చదువు అయిపోతానే ఏదో ఘనకారం చేసి ఆ పక్క డీడీల కేసులు వాటి ఇట్లని ఇరుక్కొని నువ్వు వీడికి వచ్చిన తర్వాత ప్రజల మీద పడి గత 25 ఏళ్ళుగా ఇక్కడనే ఉన్నాం కాబట్టి మనం ప్రజల్లో ఏదో 3 మాటలు ఓడిపోయి 2 మాటలు గెలిస్తే అప్పుడే అధికార మదంతో ప్రజల్ని మీరు ఊరేసుకునే పర్లేనంత హీనంగా మాట్లాడతారా మీరు? రైతుల్ని కష్టాలలో ఉన్నాం, మాకు న్యాయం చేయవయ్యా, నువ్వు గెలిచినావు, మా ప్రాంతం యొక్క కదిరి ప్రాంతం యొక్క అసెంబ్లీకి నేను ప్రతినిధిగా పంపించామయ్యా, నేను ఈ ప్రజల పక్షాన పోరాడతామని మేము ఆశిస్తే ఇదే ప్రజల్ని హేళనగా మీరు ఊరేసుకోండి కాల్చుంటే ప్రభుత్వం తన పని తను చేస్తా అంటారా? ఓ ప్రజాప్రతినిధిగా మాట్లాడే విధానమేనా ఇది? రైతులకు నువ్వు ధైర్యం చెప్పాల్సిండే. ఈ ప్రభుత్వ భూములే వందల సంవత్సరాలుగా అనాదిగా మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, దాంట్లో పంటలు పండుతున్నాయి, మామిడి చెట్లు వేసినారు, చెనక్కాయ పెడుతున్నారు. ఇలాంటి భూములు వీలైతే అసైన్ కానేటి ఏమైనా ఉంటే నేను అసైన్ కమిటీలో మెంబర్ని, మీకు అందరికి కూడా ఆ భూములన్నీ అసైన్ చేసి మీకు పట్టాలు ఇప్పించి సంవత్సరానికి 31,000 చొప్పున మీకు లీజ్ ఇప్పిస్తాను నేను ధైర్యం చెప్పాల్సింది పోనిచ్చి ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం తీసుకుంటే మీకేమైనా మాట్లాడతారా మీరు? ప్రభుత్వ భూమేనయ్యా, అనాదిగా మా తాత ముత్తాతల కాలం ఉంటే మేము దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం, మా ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఈ పొద్దు మీరు మా దగ్గర ఏ పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు, కేవలం దాంట్లో ఉండే పంట తప్ప వేరే పొజిషన్ లేదు మా దగ్గర. అందులో ఈ మధ్య కరువు వచ్చి పూర్వం నుండి పంటలు చేసుకుంటానికి కూడా గిట్టుబాటుగా కొన్ని భూములు బీడు భూములుగా ఉన్నాయి. ఉన్నంత మాత్రాన అది ప్రభుత్వం మేము పూర్వం నుండి చేసుకుంటానేప్పుడు ప్రజల భూమి, ప్రభుత్వ భూమి కాదు అది. ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే ప్రభుత్వం. ఇన్నేళ్ళుగా మేము వ్యవసాయం చేసుకుంటే ఏ బుద్ధి అడ్డం రాలేదు కదా, దాని మీద పడి బతుకుతున్నాం కదా మేము, మా రైతులు బతుకుతున్నారు కదా. ఈ బుద్ధి ఉన్నపల్లంగా వచ్చింది ప్రభుత్వ భూమిని తీసుకుంటా సోలార్ పవర్ ప్లాంట్ పెడతా, దాంట్లో మీకు ఏమీ రాదంటే ఎలా ఒప్పుకుంటాం మేము? కేవలం 10-15 మందికే పట్టా ల్యాండ్లు ఉన్నాయి, 200 మందికి దరిదాపున సాగు చేసుకుంటానే ప్రజలకు ఎవరికి కూడా దాంట్లో పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు మా ప్రభుత్వం తరఫున. కొంతమందికి అసైన్ అయినాయి,
పోయిన ప్రభుత్వంలో అందరికీ భూమి అసైన్ ల్యాండ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అసైన్మెంట్ కమిటీకి సబ్మిట్ చేశాం మేము. మ్యాపింగ్ కూడా జరిగింది, సర్వేలు కూడా జరిగినాయి. దాన్ని బేస్ చేసుకొని రైతులకి ఏమన్నా నేను అండగా ఉంటా, మీకు అందరికీ ఆ భూములకు పట్టాలు ఇప్పిస్తా. పట్టాలు ఇప్పించిన తర్వాత నేను ప్రభుత్వానికి మీరు లీజుకి ఇవ్వండి, మీకు సంవత్సరానికి 31,000 రూపాయలు డబ్బులు వస్తాయి, 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు వస్తాయి. ఆ తర్వాత మీ ల్యాండ్స్ మీకు ఇస్తాంలేని భరోసా ఇచ్చి ప్రజల దగ్గర పోతావా, లేకపోతే ప్రభుత్వం భూమి ఇది మీరు ఊరేసుకొని సావండి, నాకు సంబంధంలే, ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంటారని మాట్లాడతారా మీరు? సబబేనా ఇది మీకు? ప్రజలు కష్టపడి నిన్ను గెలిపించి నిన్ను చట్టసభలకు పంపించి మా ప్రతినిధిగా మిమ్మల్ని అక్కడ పంపిస్తే ప్రజలకు సపోర్టివ్గా ఉండకోకుండా ప్రభుత్వాలకు సపోర్టివ్గా ఉండి మాట్లాడతావా? మా ప్రభుత్వంలో కూడా ఈ ప్రాంతంలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలని ప్రపోజల్ పెట్టింది వాస్తవమే. పెట్టినప్పుడు మా రైతులు వ్యతిరేకించి మాకు ఇటు సోలార్ పవర్ ప్లాంట్ వద్దన్నప్పుడు మా వాళ్ళకి నచ్చజెప్పి అప్పుడు ప్లాంట్ని కంటిన్యూ పోకుండా ఆపామయ్యా మేము. అప్పుడు నువ్వు 2022-23లో జవకలకు వచ్చినావు అనుకుంటాను. ప్రజలు ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నారు, రైతులు గుర్తు చేస్తున్నారు నాకు అక్కడ. ఆ పొద్దున్న నీ కంఠంలో ప్రాణం ఉండంగా ఈ ప్రాంతానికి సోలార్ పవర్ ప్లాంట్ రానియనని చెప్పి మాట ఇచ్చింది వాస్తవం కదా నువ్వు? ఆ రోజు మాట ఇచ్చేప్పుడే మాట మర్చిపోయినావా? గెలుస్తానే. ఎందుకంటే మనకు సోలార్ పవర్ ప్లాంట్ వస్తే ఏ రాజకీయ నాయకుడికైనా బాగా ఆనందం. ఎందుకంటే దాంట్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, కమిషన్స్ ఉంటాయి, సవాళ్ళు వచ్చి ఉంటాయి మనకి. ఇలాంటి ప్రాఫిట్స్ కోసం, బెనిఫిట్స్ కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను బలిగా పెట్టడం ధర్మం కాదు. వెంకటప్రసాద్ గుర్తుపెట్టుకో. స్థాయిల గురించి మాట్లాడుతున్నాం. ఈ స్థాయిల గురించి, జగన్ రెడ్డి స్థాయి గురించి, లోకేష్ గారి స్థాయి గురించి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి గురించి, నీ స్థాయి గురించి ఓ రోజు మళ్ళీ సపరేట్ చర్చ పెట్టుకుందాం మనమందరం. ఎందుకంటే ఇది రైతుల గురించి మాట్లాడే సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను నేను. రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం నువ్వు చేస్తే కనుక ప్రజలు నీకు ఇన్నాళ్ళు 25 ఏళ్ళు నువ్వు చెప్తున్నావే, కదిరంటే కందికుంట ప్రసాద్, తెలుగుదేశం అంటే కందికుంట ప్రసాద్, సైకిల్ అంటే కందికుంట ప్రసాద్. 5 ఏళ్ళు నీకు మాత్రం బ్రహ్మాండంగా ప్రజలు పట్టం కట్టింది మాత్రం వాస్తవమే. 5 ఏళ్ళు కాదు, 5 టర్ములు. 5 టర్ముల్లో 3 మార్లు ఓడిపోయినా 2 మార్లు గెలిచింది మాత్రం వాస్తవమే. అంతలోనే మనం ఈ అధికారాన్ని, అహాన్ని నెత్తికెత్తుకొని హేళనగా రైతులు మాట్లాడేంత హీన పరిస్థితికి దిగజారుతామని అనుకోను. ప్రజలకు మేలు చేయాలా, ఆ ప్రాంతంలో సోలార్ వచ్చినా కూడా రాకూడదని మేము పూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చినా కూడా రైతులకు మేలు జరిగే విధంగా ఎక్కడైనా పోండి. ఆ ప్రజాభిప్రాయం తీసుకున్నారా మీరు? అసలుకు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మీ ప్రభుత్వం కానీ, మీరు కానీ ప్రజల దగ్గరికి పోయి ఇక్కడ సోలార్ ప్లాంట్ అవసరమా లేదా అని ఏమైనా అడిగారా మీరు? ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారా మీరు? తీసుకోకుండా డైరెక్ట్గా మేము ఇండస్ట్రీ పెడుతున్నాం మేమని చెప్పి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తే ఎవడబ్బా సొమ్మని స్టార్ట్ చేస్తారా? మీరు నాకు అర్థం కాదు. ప్రభుత్వం సొమ్మని నువ్వు అంటున్నావు. ఎక్కడ ప్రభుత్వం అయ్యా? ప్రజలే ప్రభుత్వం. ప్రజలు 100 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ఆ భూమిని నువ్వు ప్రభుత్వ భూమిని మాట్లాడతావా? ఎలా మాట్లాడతావా మాటలు? అసలు బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నావా? ఓ శాసనకర్తగా మాట్లాడుతున్నావా నువ్వు? అసలు మీరు ఆ స్థాయికి ఎదిగారా మీరు? చట్టసభకి మిమ్మల్ని పంపించిన తర్వాత ఒక శాసనకర్తవయ్యండి మీరు ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోనిచ్చి, మీ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలని. ఓ పద్ధతులు లేవా? గ్రామ సభలు పెట్టారా? ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోరా? రైతులను పిలిపించి మీ భూములు తీసుకుంటారా, మీకు సమ్మతమా కాదని అడగరా? కొంతమందికి ఇవ్వచ్చు అంటచ్చు, కొంతమంది వద్దనొచ్చు కాక. ప్రజల అభిప్రాయం తీసుకోవాల్సిన బాధ్యతలు మీకు లేవా? ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఓ సిస్టమేటిక్ వే ఉంటుంది, ఆ వే మీకు తెలియదా? ఈ వేస్ అన్ని తెలియకుండానే మీరు ఈ స్థాయికి ఎదిగినారా? మళ్ళీ హేళనగా, అవులా మాటలు మాట్లాడుకుంటా, మైక్ ముందరకు వచ్చి నవ్వుకుంటా, మిమ్మల్ని పశువులు ప్రభుత్వ భూమిని చూసి కాక లేకపోతే ప్రైవేట్ ల్యాండ్లలో మేపుదామని పశువులు కొనిటామా? మేమేమన్నా భూములు ఉండేది, పంటలు పెట్టుకునే దానికి భూములు ఉంటాయి. గెట్లమ్మడో, వార్లమ్మడో, లేకపోతే ప్రభుత్వ కంటాలలోనో, గ్రామ కంటాలలోనో, డీకేటీ ల్యాండ్లలోనో, ఊరికంటూ కొన్ని బయలు ఉంటాయి, బయళ్ళల్లో పశువులు మేపుకోవాలని చూస్తాం తప్ప ఏ పొద్దున వ్యవసాయం చేస్తే కదా నీకు అర్థమయ్యేది. వ్యవసాయం చేయకుండా నీ పనులు నువ్వు చేసుకుంటా నీ పర్సనల్ కూడా వద్దాం, రోజు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. మీరు చాలా గొడ్డల పార్టీ అని, వెన్నుపోటు పార్టీ అని ఇవన్నీ మాట్లాడదాం. దాని గురించి మాట్లాడే టైం ఉంది. ఇది రైతుల సబ్జెక్ట్ కాబట్టి రైతుల సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఏ రోజైనా పిలిపించి నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే మీ ఇంటి ముందరికి వచ్చి కూర్చుంటా, లేదా మన ఇంటి ఎదురుగా స్థలం ఉంది చూడు, లక్ష్మీనరసింహస్వామి స్థలం, మనం ఆక్యుపై చేసిన స్థలం, తమరు ఆక్యుపై చేసిన స్థలం, ఆయనే కూర్చొని చర్చ పెడదాం. లేబా ఆయనే కూర్చొని చర్చ పెట్టి మాట్లాడదాం.
రైతుల దగ్గర నుండి భూమి తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, రైతులు సాగులో ఉన్న ప్రతి రైతుకు వాళ్ళ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా బాధ్యత మీది. వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించి ప్రభుత్వం తరఫున సంవత్సరానికి 31,000 రూపాయలు డబ్బు ఇప్పించే బాధ్యత మీరు తీసుకొని బాధ్యతగా పని చేసి ప్రజల మన్నన పొందేదానికి ప్రయత్నం చేయగానే ప్రజల గురించి, రైతుల గురించి, నాయకుల గురించి హేళనగా మాట్లాడేది కందికుంట వెంకటప్రసాద్ గారు నేర్చుకోవాలని చెప్పి, హేళనగా మాట్లాడేది మర్చిపోవాలని చెప్పి మీకు హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా.